హాయ్ ఆల్, మనకి అమెజాన్ నుంచి కొత్త జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. సో మనకి ఇది అమెజాన్ ఒక ఆఫీషియల్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. థర్డ్ పార్టీ జాబ్ నోటిఫికేషన్ అయితే కాదనమాట. ఇది డైరెక్ట్గా అమెజాన్ వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన జాబ్ నోటిఫికేషన్. సో డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అంటే ఇది రెగ్యులర్గా కస్టమర్ సర్వీస్ జాబ్ ఆపర్చునిటీ అయితే కాదనమాట. సో ఇది ఒక డిఫరెంట్గా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. డే టు డే వర్క్ ఏంటి, ఎలా వర్క్ చేయాలి, ప్రాసెస్ ఏంటి, మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ముందుగా ఇక్కడ చూసుకుంటే జాబ్ రోల్ వచ్చరికి అసోసియేట్ రీటైల్ ప్రాసెస్ సిఎంటీ అనమాట. సో సిఎంటీ అంటే మానిటరింగ్ టీమ్ అనమాట, అంటే కాంపిటేటివ్ మానిటరింగ్ టీమ్ అనమాట. సో కాంపిటేటివ్ మానిటరింగ్ టీమ్ అంటే ఏంటి, మొత్తం జాబ్ డిస్క్రిప్షన్ అంతా కూడా ఈ సిఎంటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే, సో ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు మానిటర్ అండ్ ఎన్షూర్ ద అక్యురసీ ఆఫ్ ద ప్రైజింగ్ అనాలిటిక్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ త్రూ ఆడిట్స్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్. సో నార్మల్గా మెయిన్గా ఇక్కడ జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, అమెజాన్ యొక్క ప్లాట్ఫామ్ కాంపిటేటర్స్ ఉంటారు కదా, ఫ్లిప్కార్ట్ కానీ, మీషో కానీ, ఇంకా మింత్రా. సో వీళ్ళు కాంపిటేటర్స్లో ఉంటారు కదా. సో వీళ్ళన్నింటిలో కూడా కొన్ని ప్రోడక్ట్లు అనేది కామన్గా ఉంటాయి కదా. సో ఆ కామన్గా ఉన్న ప్రోడక్ట్లు మన ప్రైస్ అనేది అనాలిసిస్ చేయాలన్నమాట. సో ప్రైస్ అనాలిసిస్ చేసి కాంపిటేటివ్ ప్రైస్ ప్రొవైడ్ చేయడానికి ట్రై చేయాలి అమెజాన్లో. అంటే అమెజాన్లో సెల్లర్స్ ఉంటారు కదా. సో సెల్లర్స్కి మీరు ఈ యొక్క జాబ్ రోల్లో మీరు ఏం చేస్తారంటే, సెల్లర్స్కి ప్రైస్ రికమెండేషన్ పంపిస్తారనమాట ఇన్ కేస్ ప్రైస్ ఫ్లక్చువేషన్స్ అయితే. సో అంటే ఒకే ప్రోడక్ట్, సేమ్ ప్రోడక్ట్ అమెజాన్లో ప్రైస్ ఎక్కువ ఉందనుకోండి, అదే సేమ్ ప్రోడక్ట్, సేమ్ క్వాలిటీ, సేమ్ సెల్లరు వేరే దగ్గర తక్కువ కమ్ముతున్నారు అనుకోండి, లేకపోతే డిఫరెంట్ సెల్లరు సేమ్ ప్రోడక్ట్ వేరే ప్లాట్ఫామ్స్లో తక్కువ కమ్ముతున్నారు అనుకోండి, అప్పుడు మీరు అలాంటి ప్రోడక్ట్స్ ఐడెంటిఫై చేసి రికమెండేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే, ఇన్ దిస్ రోల్ యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు మానిటర్ అండ్ ఇన్ష్యూర్ అక్యురసీ ఆఫ్ ద ప్రైజింగ్ అనాలిటిక్స్ అండ్ ఆపరేషన్స్ టీమ్ త్రూ ఆడిట్స్ అండ్ ప్రాసెస్ ఇంప్రూవ్మెంట్ యాక్టివిటీస్. ది జాబ్ ఇన్వాల్వ్స్ ఆడిటింగ్ ఆపరేషన్స్ టీమ్ అండ్ సిస్టమ్స్ అవుట్పుట్, సజెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్. ఓకేనా, ఇప్పుడు నేను ఇప్పుడు అదే మీకు డిస్కస్ చేశాను. సో ఇక్కడ చూసుకుంటే, సజెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటింగ్ ప్రాసెస్ ఆర్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్, ఐడెంటిఫైయింగ్ ఎమర్జింగ్ ప్రాసెస్ అండ్ పర్ఫార్మెన్స్ ట్రెండ్స్. సో ఎగ్జాక్ట్గా ఒక ప్రోడక్ట్ వేరే వాళ్ళు తక్కువ అమ్మితే మనం ఆ ప్రోడక్ట్ ఐడెంటిఫై చేసి సెల్లర్కి నోటిఫికేషన్ అనేది పంపించాల్సి ఉంటుంది, సజెషన్ అనేది పంపించాల్సి ఉంటుంది అనమాట. యూ విల్ బి రెస్పాన్సిబుల్ టు ఆడిట్, ట్రాక్ అండ్ మెయింటైన్ ద క్వాలిటీ మెట్రిక్స్ ఆఫ్ అసెంట్ ప్రాసెస్. సో మీకు ఈ యొక్క ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే, ది ఇండివిజువల్ విల్ ఇంటరాక్ట్ విత్ ద బిజినెసెస్, ఆటోమేషన్ అండ్ టెక్నాలజీ టీమ్స్ టు హెల్ప్ డ్రైవ్ ఆపరేషనల్ సిస్టమ్ ఇంప్రూవ్మెంట్స్. నార్మల్గా ఓవరాల్గా మీరు చేసే వర్క్ ఏంటి అంటే, మీకు అసైన్ చేసిన కేటగిరీ కానీ, మీకు అసైన్ చేసిన టీమ్ కానీ, మీ యొక్క అందులో ఉన్న ప్రొడక్ట్స్ మీరు కాంపిటేటివ్ ప్రైస్కి సెల్ చేసేలాగా బాధ్యత మీరు తీసుకోవాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇన్కేస్ ఏదైనా సెల్లర్ కానీ ఎవరైనా సరే ప్రైస్ అనేది కొంచెం ఎక్కువ పెడితే, మీరు ఆ ప్రైస్ అనేది వేరే వాటితో కంపేర్ చేసి ఎక్కువ అనుకుంటే, మీరు మళ్ళీ అదే సెల్లర్కి రికమెండేషన్ అనేది, సజెషన్ అనేది పంపించాల్సి ఉంటుంది. సో ఇది మెయిన్ జాబ్ రోల్ వచ్చేసరికి అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే, బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్స్ డిగ్రీ. సో మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది అనమాట, ఈ యొక్క జాబ్ మీరు అప్లై చేయొచ్చు. అండ్ బ్యాచిలర్స్ డిగ్రీలో మీరు ఏ గ్రూప్ చేసినా పర్వాలేదు అనమాట. నార్మల్గా మీకు బ్యాచిలర్స్ డిగ్రీ ఉంటే సరిపోతుంది. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ అంటే, నార్మల్గా మనం ఏం వర్క్ చేస్తాం అంటే, వర్క్ మోడ్ చూసుకుంటే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది, షిఫ్ట్స్ ఉంటాయి అన్నమాట. మీరు నార్మల్గా నైట్స్ లేదనుకుంటే హాలిడేస్ అప్పుడు కూడా రిక్వైర్మెంట్ బట్టి వర్క్ చేయాల్సి ఉంటుంది. సో మీకు డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళు క్యాలెండర్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఆ క్యాలెండర్ బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. మీరు డైలీ టైమింగ్స్ కానీ, నైట్ టైమ్స్ కానీ, మార్నింగ్స్ కానీ, వీకెండ్స్ కానీ, లేకపోతే ఎప్పుడైనా హాలిడేస్ టైంలో కానీ, మీకు ఇన్కేస్ ఎమర్జెన్సీ వర్క్స్ ఏమైనా ఉండి అర్జెంటుగా మీకు చేయాల్సిన వర్క్స్ ఏమైనా ఉంటే మీకు వీళ్ళు ఇన్ఫామ్ చేస్తారు. సో ఆ క్యాలెండర్ బట్టి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇది ఓవరాల్ జాబ్ డీటెయిల్స్ వచ్చేసరికి. సో ఇప్పుడు ఈ యొక్క జాబ్కి మీరు అలాగే అప్లై చేయాలంటే, ఈ యొక్క జాబ్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అక్కడి నుంచి క్లిక్ చేయగానే మీకు కూడా సేమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. సో చెక్ చేసుకున్న తర్వాత మీకు ఇన్ కేస్ ఇంట్రెస్ట్ ఉంటే, ఇక్కడ మీరు చూస్తే రైట్ సైడ్లో మనకి అప్లై నౌ బటన్ ఉంది కదా. సో అప్లై నౌ బటన్ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ యొక్క జాబ్కి అప్లై చేయొచ్చు. అండ్ ఇన్కేస్ అప్లై ప్రాసెస్లో కానీ, ఈ యొక్క జాబ్ డీటెయిల్స్లో కానీ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియో కోసం మన ఛానల్ ఫాలో అవుతానని థ్యాంక్ యూ సో మచ్.